ఆయన ద్రౌపది దగ్గర ఆపారు తన ఉపన్యాసాన్ని. ఇప్పుడు మనకి చిరంజీవి ఆరాధ్య ద్రౌపది ఏకపాత్రాభినయంతో ముందుకు వస్తుంది. ఒక్క నిమిషం ముందున అసలు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎందుకు జరుపుతున్నాం, ఎప్పుడు జరిపావు, ఎవరు జరిపామన్నారు, అది మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఒకే ఒక్క సెకండ్. ఏంటంటే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ITI 1961లో దీన్ని ఈ రంగస్థల జరపండి అని చెప్పింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున మార్చి 27వ తారీఖున అనేక దేశాల్లో అనేక కళారూపాలను ప్రదర్శిస్తూ ఇప్పటికి కూడా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇవాళ దాదాపుగా అన్ని దేశాల్లో కూడాను వచ్చినటువంటిది మనకి క్లిప్పింగ్స్ వచ్చినాయి, చాలా క్లిప్పింగ్స్ వచ్చినాయి. వాళ్ళు మనమంటే ఏదో చిన్న సైజుగా చేస్తున్నాం కానివ్వండి, మిగతా గ్రీస్ దేశంలో, అమెరికాలోను, లండన్లోను వాటిలలో కూడాను ఒక వారం జరుపుతుంటారు ఈ కార్యక్రమాన్ని. భవిష్యత్తులో మనం కూడా అలా జరపాలని, ఆ శక్తి ఆ నటరాజు ఇవ్వాలని కోరుతూ మీ ముందుకు వస్తున్నది చిరంజీవి ఆరాధ్య ద్రౌపదిగా. వేద పండితులు, మహర్షులు, ధర్మశ్రేష్ఠులు, ధర్మభ్రష్టులు కులమై ఉన్న ఈ నిండు సభలో ఏకవస్త్రనేని కులకాంతను ఈ కలుడు నా కొప్పు పట్టి మతాన్ని ఏడ్చుకు వస్తుంటే కళ్ళు అప్పగించి వీక్షించుతున్నారే కానీ ఒక స్త్రీకి జరిగిన అవమానాన్ని అధర్మమని ప్రశ్నించకుండా మీరందరూ కాంచిస్తూ ఉండిపోయారు. ఎందుకు? మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా నా చుట్టూ కౌరవ సంతతి చేరి పరిహాస వికటాటహాసములు చేస్తున్నారు. ఈ సభలో ఎందుకింత అసహ్యంగా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు? మీ ముందే కౌరవులు, పాండవులు మాయజూదమాడి నన్నొట్టి దాతిని గావించడం ధర్మమేనా? వారిని నివారించడం మీ కర్తవ్యం కాదా? ఏమైనది మీ వంశ గౌరవం? మీరు క్షత్రియులు, ధర్మశ్రేష్ఠులు, తండ్రి లాంటి వారు. మీరు పుత్రవాత్సల్యంతో నోరు బతుకుతా మౌనం వహించుతున్నారే. అమితాత్మ భీష్మ పితామహ, మీరేనా న్యాయం చెప్పండి. ఎన్నడూ ధర్మం తప్పని ధర్మరాజు నన్నట్టి తానోడరా, తానోడి నన్నట్టరా? నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? ఓరి నీ చతురాత్రుడు దుష్ట దుర్యోధన, యజ్ఞం నుండి జన్మించి నీ ఆత్మశ్రేణినే పరాభవిస్తావా? నీ ఊరుల బంధం కలిగి నీ రక్తం ఏరులై పారే నీ చావు కేకులు పాకములలో పాకమవు దృశ్యము నేను కళ్ళారా వీక్షించదా? వద్దు, 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 వద్దు. కుల ప్రతిష్ఠుడు, అఖండ ప్రతాపవంతుడైన 5 పతులను పొందిన మహాపతివ్రతను ద్రుపద పుత్రిని ఈ సభలో వస్త్రాభరణం చెయ్యి నాస్తికానికి బోడ కట్టదు. ఇది నీతికి, భరత జాతికి మానహరణం. ఇంకా కురువంశానికి తప్పదు సర్వ వినాశనం. ఇది కురసకి రగిలే కన్నీరు ఇస్తున్న శాపం. ఈ సభలో కనులప్పగిస్తూ నోళ్ళు మూసుకున్న వారందరి ముందు ఇదే నా శపథం. ఇక నువ్వే రక్షించాలి, రక్షించు. చక్కటి అభినయంతో, ఏ విధమైనటువంటి హావభావాలతో ధరింపజేసిన ఆరాధ్యకి
మరొక్కసారి కరతాళ ధ్వనులతో ఆ అమ్మాయిని ప్రోత్సహించాలని కోరుతున్నాను.